దానిలో కాస్త ఏ రాయి మీద పడి తల్లిపోయి ఉంటాయి కదు చెల్లెమ్మ. మాటలు నువ్వును అతను గోపి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడంటే ఇంత కూడా నీకు జాలి లేదా? సాటి మనుషుల్ని ఆదుకోవాలని సానుభూతి కూడా లేదు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గా సీసాలుగా లాగించే తాగుబోతోడికి సిగ్గు లజ్జ వదిలేసి రోడ్డున పడ్డ ఆడదానికి అయినా సిగ్గెందుకే నా పిచ్చి చెల్లెలా? అయినా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఎవరు చేసిన తప్పు వారు అనుభవింపక తప్పదరావేమా చెల్లి, నా పిచ్చి చెల్లి. దేవుడు లాంటి నాన్న కడుపురా ఎలా పుట్టావురా రాక్షసుడా? నేను నాన్న కడుపున పుట్టడం ఏంటే పిచ్చి మోహ? అమ్మ కడుపున పుట్టా. ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా ఎదురైన దూకి చావడం డయ్యో భూమికి భారమైన తగ్గుతుంది. నా బ్రతుకేమే రాజా బ్రతుకు. బ్రతికినంత కాలం రాజాలే బ్రతకడమే నా జీవితాశయం. నీ బ్రతుకు తోడు జీవితాశయం ఒకటే. సరిదిగొట్టు బ్రతుకు నువ్వులు. ఏమిటి అన్న చెల్లెలిద్దరు పోట్లాడుకుంటున్నారు? ఓ బాసు నువ్వా? రా భగవంతుడు ఉన్నాడు సుమా. ఏమిట్రా భగవంతుడు అంటున్నావు? అదేమిటి విశేషం? అబ్బే ఏమీ లేదు బాబు, ఈ సీసా ఖాళీ అయిపోయే సమయానికి కరెక్ట్ గా వచ్చావు. ఇక నాకు ఏ లోటు లేదు. మరొక ఫుల్ సీసా హోటల్ రామారావు కొట్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓ సంతేనా? నీకు ఒక్క బాటిల్ కర్మ. ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ ఎక్కించు. తీసుకో డబ్బు. మా బాస్ అంటే బాసే. మా బాస్ అంటే ఇలా ఉండాలి. వస్తాను బాస్. అన్నయ్య ఆ డబ్బు అతనికి ఇచ్చేసేయ్. చెల్లెమ్మ. అవును చెల్లెమ్మనే చెప్తున్నాను. ఆ డబ్బు అతనికి ఇచ్చేయి. చూడు, ఈ డబ్బు ఇచ్చేయడానికి నేనేమన్నా వెర్రి బాగులు ఉన్నా? బ్రతకటం నేర్చిన వాడిని. బ్రతక నేరడం అంటే ఇదేనంట్రా? అసలు ఎలా బ్రతుకుతున్నామనేది కాదే ముఖ్యం, హాయిగా బ్రతుకుతున్నావా లేదా అన్నదే ముఖ్యం. ఇలాంటి విషయాలు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావే నా పిచ్చి చెల్లెలా? ఏంటో అర్థం చేసుకో. వస్తానుగా. చూడు రాదా, క్రూర జంతువైన కుక్క కూడా బిస్కెట్ విసిరితే తోక ఆడించుకుంటూ వచ్చి మన గుమ్మం ముందు పడిగాపులు కాస్తుంది. ఎందుకో తెలుసా? అది మనం విసిరే బిస్కెట్ల కోసం. అలాగే మగవాడు విసిరే డబ్బు కోసం తప్పుతున్నది ఎందరో ఆడవాళ్ళు తమ శీలాన్ని నిర్భయంగా అర్పిస్తున్నారు. నువ్వు కూడా డబ్బు తీసుకోరాదా? చెప్పురాదా? నీ పిల్లల ఖరీదంతో చెప్పురాదా? 1000, 2000, 10,000 ఎంతైనా సరే క్షణాల మీద ఇస్తాను. గుట్టు చప్పుడు కాకుండా నా కోరిక తీర్చావంటే నీ జోలికి కూడా రాను. చెప్పురాదా, ఎంత తీసుకుంటావు? మోహన్, శీలానికి శరీరం కంటే నీలాంటి శ్రీమంతులు చాలా మంది ఉండొచ్చు. కానీ అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారని తెలిసి చెయ్యి వేసిన తెలియక చేయవచ్చిన నిన్ను నిప్పై దహించి వస్తుంది. జాగ్రత్త. నిప్పైనా దాని అబ్బాయినా నా కళ్ళ నుండి కురిసే కామచల్లుకు తడిసి చల్లబడి నా గుండెలను మత్తుగా హత్తుకోవలసిందే. ఇంతకు ముందు ఒకసారి నా చేతి దెబ్బ రుచి చూసావు, అయినా నీకు బుద్ధి రాలేదన్నమాట. చూడు మిస్ రాధాదేవి, దేనికైనా పట్టుదల కావాలి. అసలు ఏడదైనా ప్రేమల పడే ముందు చెంపదెబ్బతోనే మొదలు పెడుతుంది తన ప్రేమాయణం. అందుకే నాలో ఇంకా పట్టుదల ఎక్కువైంది. అందులోనూ దూర వయసులో ఉన్న నీలాంటి కారాములని నేను వదిలిపెట్టగలనా? రా. సంతరు పడుచు పిల్లవే, గుంపుల సంపుల కన్న చెంపవే, నీ గుట్టు నేనిస్తే పట్టానులే, పట్టు పడతానులే. అర్రే నమ్మి అది సంతరు పడుచు పిల్లవే, అది గుంపుల సంపుల కన్న చెంపవే, నీ గుట్టు నేనిస్తే పట్టానులే, పట్టు పడతానులే. అర్రే నమ్మి అది సంతరు పడుచు పిల్లవే. ఎక్కడికే నా కోరిక తీర్చో.
నీ చెడుగుడు నాడించిన నీ పగరైన పొగరంతా చెయ్యనా నాడేదానా నిన్ను చెడుగుడు నాడించిన నీ దగ్గరైన పొగరంతా గురే గురే కౌనేసి కూర్చున్న కుర్రదానా ఊడెంతడం నాకు హుర్రిదానా రేపోవబోని నీ గుటి రప్పించనా నేనే నీకు ఈడు జడలు మెప్పించనా ఓ నమ్మి ఓ నమ్మి అది పడుచుకున్నవే అరే రంబుల సంబుల సంబులే నీ గుట్టు నేనిస్తే పచ్చాను పట్టు పడతానులే అదే నమ్మి నమ్మి అది పంటది చెండది పడుచు పిల్లమే నిన్నంత తేలిగ్గా వదులుతానే కని నడుము నా చేతికి చిక్కిన క్షణము నే చూడాలి పుల్లకెంచు నీడము అరే చిక్కని చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము నే చూడాలి పుల్లకెంచు నీడము కారాలు పోతుంది ముట్టుమోవు కళ్ళల్లో పోతుంది కన్నెగోవు నీకు నాతో కలిసిస్తుంది ఆనందము అరే నిన్ను నన్ను కలిపేస్తుంది భార్యాభర్తల బంధం ఓ నమ్మి ఓ నమ్మి చింతది పడుచు పిల్లవే అరే వంబుల సుంబుల సన్య చెంబువే నీ గుట్టు నేనిస్తే పచ్చానులే తమో పట్టు పడతానులే అదే నమ్మి ఓ నమ్మి అది ఉంటది ఉంటది పడుచు పిల్లవే పిచ్చి పిచ్చి వేషాలు వేసాము జాగ్రత్త. ఇంకా నీతో పిచ్చి పిచ్చి వేశానంటే అన్నయ్య వచ్చావా అన్నయ్య నన్ను ఆ రాక్షసుడు నన్ను పాడిపోతున్నాడు రా. నిజంగానా? అవునన్నయ్య. చూడమ్మా రాధా, ఈ మోహన్ బాబు ఏం చేసినా తప్పు కాదమ్మా. ఎందుకంటే అతను మన పాలిట దేవుడమ్మా. అన్నయ్య అవునమ్మా, అతను మనకు సహాయపడకపోతే ఈ రోజు ఇంత దర్జాగా తిరగలమా? నేనింత సుఖాన్ని అనుభవించగలనా? దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని ఈ మోహన్ మనకిస్తానంటుంటే వద్దంటావేంటే నీకు బొత్తిగా లోకజ్ఞానం తెలియదు. చూసావా రాదా, ఈ లోకంలో ఏది సాధించానన్నా డబ్బు కావాలి. ఈ క్షణం మీ అన్నయ్య నన్ను ప్రోత్సహించాడంటే దానికి కారణం నేను విసిరే కరెన్సీ నోట్లు. ఇన్నాళ్ళు నువ్వు త్రాగుపోతువి తిరుగుపోతువి అనుకున్నాను, కానీ తోడబుట్టిన చెల్లెలు సాధ్యే షాపులు గడి అనుకోలేదురా. పూజ కొడుకు జతలేకపోయినా మరొక నాలుగు చూశాను, కానీ నీలాంటి నీచుండి నేను ఇప్పటి వరకు చూడలేదు. చూడమ్మా రాధా, పరువు ప్రతిష్టాన్ని మడికట్టు కూర్చుంటే పూట గడవదే. అయినా మన బ్రతుకులు సుఖంగా ఉండాలన్నా, అనుకున్నది అన్నట్టు జరగాలన్నా అడ్డదారులు తొక్కక తప్పదే. నోరు మూసుకొని చెప్పింది చేయి. ఈ మోహన కోరికను తీర్చి అలాగే నీకు కావాలి కోరికను తీర్చుకో. ఇక ఈ జన్మలో నీకు ఈ అవకాశం రాదు. వెళ్ళు. అన్నయ్య అంటే కొండంత అండగా భావిస్తే ఈ చెల్లాన్ని ఒక వెలియాలకు చూస్తున్నా నిన్ను బ్రతకనివ్వరా, బ్రతకనివ్వను. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళే మానవ నమ్ముకుంటున్నారు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. బాసు, నీ పని నువ్వు కానీ వెళ్ళు. నేను వస్తా బాసు. చూసావా రాదా, మీ అన్నయ్య ఎంతటి విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు అంటే అలా ఉండాలి. కమాన్, ఎందుకు ఇంత చిన్న విషయానికి ఏడుస్తావు? మీ అన్నయ్య విశ్వాసాలు కొంచెమైనా నీకు లేకపోతే అలా రా.
బాసు అప్పుడే మా చెల్లెమ్మ వెళ్ళిపోతుంది? డామేజ్ తప్పించుకొని పోయింది. నువ్వేం బాధపడదు బాసు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనం పోదాం పద. సరే పద. సుక్క అది సుక్క. ఆల్ రైట్, మరి ఏది పక్క? ఏంట పాట? దేవదాసు చుక్క పక్క అండు. యా, మనం చేసిన దేవదాస్ అయినా రామదాస్ అయినా ఇలాగే పాడతాడు. సుక్కి సుకొచ్చానమ్మ చూడు తగ్గిసి చేదు వెతోడా. సుక్కి సుకొచ్చానమ్మ చూడు తగ్గిసి చేదు వెతోడా. ఎక్కింది కాస ఏవంత తప్పంట, ఎక్కింది కాస ఏవంత తప్పంట. ఉదయడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, ఓ పార్వతి. పార్వతి కాదు, చిత్రముఖి. చూడు చంద్రముఖి, ఇంకెక్కడుంది నీ పార్వతి. ఎదుగుతుంది చూడు చంద్రముఖి, నీ పక్కనుంది నీ పార్వతి. నా పర్వనువే, నా సర్వనువే, నా సీతనువే, నా జసనువే. నా ముందుకు చూడా ఎందుకు వేడ అందుకు తేడా అన్ని నువ్వే. నవ్వు పైకి చేరుకోవే తోడు తోడు తోడు. ఏ బాధలేదు నా దారి మీరు నదిదే విడు. సూదుల దారం ఇందుల వేరం నీదే వారం నా దేహారం. సుక్క సుక్క చెన్నమ్మ పైకి చేదుకోవే తోడు. సుక్క చెన్నమ్మ చూడు పైకి చేదుకోవే తోడు. ఇక్కింది కాస్త ఏవంత తప్పంట, ఇక్కింది కాస్త ఏవంత తప్పంట. కొడియడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, పార్వతి. రంగయ్య బాబు గారు, మీరా బాబు? బాబు రండి బాబు, కూకోండి బాబు. బాబు కబురంపితే నేనే వచ్చావనిగా బాబు. బాబు కూకోండి బాబు. సాధించు నీ ఎత్తి మర్యాదలు. ఎక్కడా ఎక్కడా నీ గారాల ముద్దులు కూతురు? అదేంటి బాబు అలా అడుగుతారు? అది మీ ఇంటికేగా వచ్చింది బాబు, మీ ఇంటికే వచ్చింది బాబు. ఎందుక కారాన్ని తిరిగి నీ గారాల ముద్దులు కూతురు యవనపు కోరికలతో రెచ్చిపోయి కనిపించిన ప్రతి మగాన్ని రకరకాల ఆకర్షణతో కవ్విస్తుందిరా. బాబు క్షమించండి బాబు, ఏదో ఉద్రేకంలో అలా అన్నాను బాబు. ఏరా
కోపం వచ్చిందా? నీకెందుకురా అంత కోపం? నీ కూతురు స్వర్గానికే నిచ్చెన వేస్తుందిరా. పర్వాలేదు, జతుక్కి పేదవారైనా తెలివికి గొప్పవారే. ఏంటి బాబు, అసలేం జరిగింది బాబు? మీరనేది కాస్త వివరంగా చెప్పండి బాబు. ఓహా, ఏమి తెలియనట్టు ఎంత నక్క విరిగి చూపిస్తున్నావురా రంగయ్య? సత్య ప్రమాణకంగా నాకే విషయం తెలవదండి. అసలు మా రాధా గురించే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు బాబు. మా రాధా ఏదైనా పొరపాటు చేసిందా బాబు? ఎంత తెలివి, ఏమి తెలివి! ఒరే రంగయ్య, ఈ మురికిపురంలోనే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి నా పురంలో ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? అసలు ఏం జరిగింది బాబు? ఒరే రంగయ్య, వయసులో ఉన్నవో అందమైన మగాడు, ఓ అందమైన ఆడిది ప్రేమించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ప్రేమించుకోవడానికి కూడా ఓ హద్దు పద్దు ఉండాలి. ఏమంటావు? ఏంటి బాబు మీరనేది నాకేం అర్థం కావటం లేదు. చూడు రంగయ్య, వివరంగా చెప్పండి బాబు. చూడు రంగయ్య, ప్రేమించుకునే ముందు కులం, మతం, నీతి, జాతి, ఆస్తి, అంతస్తు అనేవి కూడా చూసుకొని మరీ ప్రేమించాలి. అలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శ దంపతులుగా ఈ సమాజంలో చలమని కావచ్చు. కానీ అదే తాకట్టుకు మించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శ దంపతులుగా ఉండరు, శ్మశానంలో సమానంగా మిగిలిపోతారు. బాబు అంటే మా రాధా ఏదైనా తప్పటలు చేసిందా బాబు? చిన్నప్పుడు చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తే చెయ్యూత నుంచి నడిపించే బాధ్యత తల్లి తండ్రులుకుంది. అదే వయసు వచ్చిన ఆడపిల్ల తప్పటడుగులు వేస్తే ఆదరించి ఆదుకోవడానికి ఈ సమాజం ఉంది అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. చూడండి, ఈ సమాజంలో కుర్రవారు ఉంది చూశావు, కాలుదారిన ఆడవారిని చూస్తే తెలుగు వేస్తారా? బాబు మీరేదేదో మాట్లాడుతున్నారు, నాకేం తెలియటం లేదు. కానీ మా అమ్మ విషయంలో మాత్రం తప్పుగా మాట్లాడకండి. మేము కూటికి నిరుపేదలమైన పరువుకి గొప్పలమే బాబు, గొప్పలమే. ఏమిటా పరువు గొప్ప అని ఎగరెచ్చిపోతున్నావు? గొప్పవాడివి కావాలని ఆశతో నీ కూతురు అందాన్ని నా కొడుకు వెరగవేసి పొలలో వేసుకోమంటమా? నీ పరువు బాబు, సిగ్గు, లజ్జ వదిలేసి వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగాడి పక్కలోకి పంపించడమా నీ గొప్ప? బాబు ఆపండి. ఇదే మాట మరొకరని ఉంటే నరికి పోగులు పెట్టేవాడిని. ముసలి మీరైపోయారు బాబు. మీకు డబ్బు ఉండొచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు, కానీ డబ్బుంది కదా అనే అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మాకు మానాభిమానాలు ఉన్నాయి. ఏమిటా ముసలి నా కొడక పౌరుషం పొడుచుకొచ్చింది? అంత పౌరుషం ఉన్నవాడు అయితే నీ కూతురు హత్యలు దాటి నా కొడుకుని సయ్యాటలాడుతుంది. దాన్ని నరికి ముక్కలు చేయగా అరవకు, ఆయాసం ఎక్కువవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మానవ అభిమానాలు ఉన్నవాడు అయితే ఈ రోజు నుండి నీ కూతుర్ని క్రమశిక్షణలో పెట్టు. ఈ రోజు మొదలుకొని నీ కూతురు నా కొడుకుని కలిసి తిరుగుతున్నట్లు గాని మళ్ళా మాట్లాడుతున్నట్టు కానీ తెలిసిందా నీ కుటుంబమే నామ రూపం లేకుండా చేస్తా. జాగ్రత్త. కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా? కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా? కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా?
కాదు. నా కూతురు, నా చిట్టు తల్లి, నా చిట్టు తల్లి ఎలాంటిదంటే నేను నమ్మను. నా కూతురు అలాంటిది కాదు. రాధా, రాధా, ఏమిటి నాన్న, ఏం జరిగింది? ఎక్కడి నుంచే వస్తున్నావు? నరసింహం బాబు గారి ఇంటి దగ్గర నుంచి. తొందరలోనే గోపికి నీకు పెళ్ళన్న విషయం గుర్తుందా నీకు? నాన్న, గోపి నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా భావించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారన్న సంగతి గుర్తుందా నీకు? ఎందుకు నాన్న ఇవన్నీ నాపై చూపిస్తున్నట్లు? నా దగ్గర కనీసం తాలిబొట్టు కూడా కొనే స్తోమత లేకపోయినా పెళ్లికయ్యే సమస్త ఖర్చులు తనే భరించి నిన్ను పెళ్లి చేసుకోబోతున్న గోపి నిరంతరం నిన్ను తన గుండెల్లో దేవతగా భద్రపరుచుకొని పూజించే భక్తుడమ్మా, భక్తుడు. ఏమిటి నాన్న ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నావు? అలాంటి భక్తుని ఆ దేవత మోసం చేసిన, కష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి బరువును కన్న కూతురు మంట కలిపిన అమ్మా ఏం జరుగుతుందో తెలుసా? ఆ భక్తుడి గుండె బొక్కుమంటుంది. ఈ కన్న తండ్రి శవం కాటికెళ్తుంది. చెప్పు, నిజం చెప్పు, నువ్వు నరసింహం బాబు కొడుకుతో కలిసి తిరుగుతున్నావా లేదా? చెప్పు, నిజం చెప్పు. చెప్పవే ఇదంతా పచ్చి అబద్ధమని, ఆ కుమార్ బాబుతో నువ్వు కలిసి తిరగట్లేదని చెప్పవే. ఇదంతా పచ్చి అబద్ధమని చెప్పవే. ఈ విషయం అసలు నీతో ఏమో చెప్పాను నాన్న. అంటే ఆ నరసింహ బాబు నాతో చెప్పిందంతా నిజమేనన్న మాట? అవును నాన్న. రాధా, నీచురాల, పెంచిన పాపానికి నా గుండెల పోయిన తన్నావు కదే. నీకెందుకే ఇంత దుర్బుద్ధి పుట్టింది? తప్పుకి కక్కుర్తి పడ్డావా, లేదా వయసు వేడి ఆపుకోలేకపోయావా? నా చిట్టి తల్లి బంగారు తల్లని మురిసిపోయాను. నా పరువు ప్రతిష్టకి భంగం కలిగించే పని ఏనాడు చెయ్యదని ఎంతో గర్వపడిపోయాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదే రాధా. కన్న కొడుకు గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? కొడుకైనా కూతురైనా నువ్వేనని భ్రమపడి. కానీ కన్న కొడుకు తాగుబోతైతే కన్న కూతురు తిరుగుబోతయింది. ఏమిటా నువ్వు చెప్పేది? ఒరే రంగయ్య, నీ కొడుకు తాగుబోతు, నీ కూతురు తిరుగుబోతు, ఇదేనట్లా నీ వంశ చరిత్ర అని నలుగురు చెవున కేకేసి అంటుంటే అది విని భరించే ఓపిక శక్తి నాకు లేదమ్మా. ఒరే భగవంతుడా, ఇందుకేనట్రా ఈ భూమి మీద నన్ను ఇంకా ఉంచావు? నాన్న ఎవరా నీకు? నాన్న మరలా అలా పిలుతావో నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. నోర్వి పరి తెగించి బజార్న పడి ఈ తండ్రిని రంపపు కోతకు బలి చేశావు కదే. ఇంకా ఎవడా నీకు నాన్న? పట్నం నుంచి గోపి వచ్చి మా నీ కూతురు పరాయి మగారితో కులుకుతుందంట, నిజమేనా? అయ్యో
అని అడక్క ముందే పోదే పో పోయి ఏ నుయ్యోగోయో చూసుకొని అందులో పడి సావే పోలే నేను తప్పు చేశాను, కాదనడం లేదు. ఈ లోకంలో మంట కలిపే పని ఏ కూతురు చేయదు, కానీ నేను చేశాను. కానీ అది ఏ పరిస్థితిలో చేశానో ఆ భగవంతుడికే తెలియాలి నాన్న. ఏ చేసిన గదవ పనిని సమర్థించుకుంటున్నావా? నాన్న, నువ్వు కూడా నన్ను తప్పుగా భావిస్తే ఈ లోకం కలిసి వేరే చెప్పాలా నాన్న? చేసిన వెదవ పనిని ఈ లోకం సమర్థిస్తుంది అనుకుంటున్నావా? కుమార్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటాను నాన్న. సిగ్గులేదా మాట్లాడటానికి? ఆ జాతి నీ జాతి ఏంటి, ఆ కుమార్ బాబు జాతి ఏంటి? నీ అంతస్తు ఏంటి, ఆ బాబు అంతస్తు ఏమిటి? పైగా వాళ్ళింట్లో అంట్లు తోముకొని బ్రతికే నిన్ను కుమార్ బాబు పెళ్లి చేసుకుంటున్నారా? సామాన్యుల కళ్ళగొల్లి మాటలు నిజమని నమ్మి పైగా పెళ్లి చేసుకుంటారని గొప్పగా చెప్తావా? ఆ మాట్లాడడానికి సిగ్గులేదే నీకు? డబ్బున్న ప్రతి గొప్పోడు తమ అవసరాలు తీర్చుకోవటం కోసం రకరకాల మాటలతో కమ్మని కబుర్లతో లొంగ తీసుకొని అవసరం తీర్చుకుంటారే కానీ పవిత్రంగా మెల్ల 3 ముళ్ళు వేసి భార్యగా స్వీకరిస్తారనుకోకు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ అలా ఉంటారనుకోవటం నీ పొరపాటు. బాబు, కుమార్ బాబు, మీరా బాబు, గొప్పవాళ్ళమనే అహంకారంతో విర్రవీగి ఎందరో ఆడవారి ఆడతనాన్ని దోచుకొని అవసరం తీరిపోయిన సిగరెట్లా పారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. కావచ్చు బాబు, కానీ చూడు రంగయ్య, మాలాంటి గొప్పింటి బిడ్డలు